తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతుందన్న వార్తలు ఇప్పుడు సచివాలయం నుంచి ఢిల్లీ హైకమాండ్ వరకు హీట్ పెంచుతున్నాయి. ఎవరికి శాఖ ఉంటుందో, ఎవరికి కొత్త శాఖ వస్తుందో, ఎవరికి షాక్ పడుతుందో అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే హైకమాండ్ నుంచి కొన్ని లీకులు రావడంతో మంత్రులలో కంటి మీద కునుకులేని పరిస్థితి తయారైంది. ప్రభుత్వ పనితీరును వేగవంతం చేయాలంటే కొన్ని కీలక శాఖలను తప్పకుండా మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా రెవెన్యూ, హోం, విద్యుత్, విద్య లాంటి కీలక శాఖల విషయంలో సమూల మార్పులు జరిగే ఛాన్స్ ఉందనిట. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే కొంతమంది మంత్రుల పనితీరుపై అధిష్టానం అసంతృప్తిగా ఉందట. పనితీరు బాగోలేని వారికి ప్రాధాన్యత తక్కువ శాఖలు, యాక్టివ్గా పనిచేస్తున్న వారికి కీలక శాఖలు ఇవ్వాలని హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో మంత్రుల్లో ఇప్పుడు షఫ్లింగ్ టెన్షన్ మొదలైంది. ఇక మరో పెద్ద సమస్య ఏంటంటే ప్రభుత్వం కొలువుదీరి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తెలంగాణకు ఫుల్ క్యాబినెట్ పూర్తి కాలేదు. కొన్ని శాఖలు ఇంకా ముఖ్యమంత్రి వద్దే ఉండటం, కొన్ని శాఖలు అదనపు బాధ్యతలుగా కొనసాగడం వల్ల పాలనపై ప్రభావం పడుతుందని విమర్శలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఖాళీ మంత్రి పదవులను భర్తీ చేస్తారా, కొంతమందిని తొలగించి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తారా, లేక కేవలం శాఖల మార్పుతో సరిపెడతారా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బిగ్ డిబేట్. ఇప్పటికే కొంతమంది సీనియర్ మంత్రులు మా శాఖలు మార్చొద్దు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. 2.5 ఏళ్లుగా శ్రమించి డిపార్ట్మెంట్ ని సెటప్ చేసుకున్నాం, ఇప్పుడు మార్చితే మళ్లీ జీరో నుంచి మొదలవుతుందని వారు వాదిస్తున్నారట. అయితే మరోవైపు కొంతమంది మంత్రులు మాత్రం ఈసారి మాకు పవర్ఫుల్ శాఖ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి సీఎం దగ్గర మంత్రుల రిపోర్ట్ కార్డు సిద్ధమైందా? హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే తెలంగాణ కేబినెట్ లో భారీ షాకులు తప్పవా? ఇది నిజంగా జరిగితే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు ఖాయం.